అధికార పార్టీ వాళ్ళ ఆగడాలకు అంతు లేకుండా పోయి అక్రమ కేసులు పెట్టడాన్ని గురించి ఈరోజు నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఎస్ఐ గారికి మా సమస్యలను విన్నవించడం జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎవరైనా అన్యాయం చేస్తే వారు ఇచ్చినటువంటి పిటిషన్ పైన చర్యలు తీసుకోకుండా అధికార పార్టీకి ఇచ్చినటువంటి పిటిషన్ను ఒక్క కేసు విషయంలో 3 రకాలైనటువంటి పిటిషన్ వచ్చినా కానీ దానిపైన తగిన విచారణ జరిపించకుండా అనేక సార్లుగా స్టేషన్ కానీ ఇటు కానీ ఇబ్బందులు పెట్టుతూ పిలిపిస్తూ ఉన్నారు. న్యాయ విచారణ జరిపించి మా వారు తప్పు చేసినా కానీ శిక్షించవలసిందే, మేము కాదంటలేం. అక్రమ కేసులు పెట్టుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇట్లా ప్రలోభాలు చేసినా కానీ పార్టీకి ఎవరు రారు. మా పార్టీలో భయభ్రాంతులకు గురి చేద్దామన్న ఉద్దేశంతోనే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ప్రతి చిన్న విషయానికి కానీ పోలీస్ స్టేషన్లో పోలీసులపై ఒత్తిడి తెస్తూ ఈ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు. ధర్మ ప్రకారంగా ప్రతి ఒక్కరూ ఈ పోచమ్మ బోనాలు అనేది ప్రతి విలేజ్ లో చేసుకుంటారు. అక్కడ కూడా తాజా మాజీ సర్పంచ్ కాబట్టి సర్పంచ్ వాళ్ళ భర్త లీడ్ తీసుకొని ఆ ప్రోగ్రాం చేస్తుంటే పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ సమస్యను సృష్టించి మళ్ళీ దానిపైన పిటిషన్ ఇచ్చిన ఇరు వర్గాల పైన కొట్టుకున్నారని పిటిషన్ తీసుకొని మనసుకు 3 రకాలైనటువంటి పిటిషన్లు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని కూడా మేము ఇప్పుడు కొత్తగా నూతనంగా వచ్చినటువంటి ఎస్ఐ గారికి కూడా విన్నవించడం జరిగింది. ఇటువంటి కేసులను పునరావృతం కాకుండా చూడాలని కోరినాము. ఉత్పత్తి అయితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ధర్నాలు రాజీవ్ రహదారిని నిర్బంధించడం జరుగుతుంది. మేమేమో ఆషామాషి కాదు, ఊపైన ఒత్తిడి తీసుకురావద్దనే ఉద్దేశంతో ఇరు వర్గాల గొడవలు కావద్దనే ఉద్దేశంతో శాంతిముఖంగా ఉన్నాము. కానీ మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినట్లయితే కఠిన చర్యలు బీఆర్ఎస్ తరఫున మేము చేపడతాం. పోలీసులు కూడా అందరినీ ఒకపక్షంగా చూడాలి, వాళ్ళు ఉద్యోగులు కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. ఏకపక్షంగా అధికార పార్టీ వారికి అండదండలుగా ఉండకూడదని ఉన్నట్టయితే మేము ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ చేసి ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా ఈ